హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది షార్ట్ నోటీస్ ఫ్రెండ్స్. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ April 13th 2024కి అయితే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ లింక్ కూడా ఆ డేట్కే మనకైతే యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ షార్ట్ నోటీస్ ద్వారాగా మాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ముందుగా మనకి జనరల్ స్ట్రీమ్కి సంబంధించి 62 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. మినిమం 2 years డ్యూరేషన్ ఉన్న కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసుకోవాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా చార్టెడ్ అకౌంటెంట్, లేదా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, లేదా కంపెనీ సెక్రటరీ, లేదా కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించి మనం చదువుకున్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లీగల్ స్ట్రీమ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ డిజైరబుల్గా మనకి 2 years మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగటం జరుగుతుంది ఫ్రెండ్స్ అడ్వకేట్గా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. 24 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్కి మనము బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మనం చదువుకొని ఈ గ్రాడ్యుయేషన్స్తో పాటుగా మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు కంపల్సరీగా అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మనకు అడుగుతూ ఉన్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేటప్పటికి మ్యాండేటరీ, ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డిజైరబుల్గా మనం చూసినట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లైక్ CCTV, సర్వేలెన్స్ సిస్టమ్, అడ్రసబుల్ సెక్యూరిటీ అలారం అండ్ ఫైర్ అలారం సిస్టమ్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ లిఫ్ట్స్, పంప్స్, ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనకు ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ మనకి డిసైరబుల్గా అడుగుతున్నారు, మ్యాండేటరీ కాదు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి రీసెర్చ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి. మినిమం 2 years కోర్స్ అనేది మనం చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కానీ, ఫైనాన్షియల్ ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ, లేదా బిజినెస్ ఎకనామిక్స్ కానీ, లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్, లేదా ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, లేదా బిజినెస్ అనలిస్ట్గా మనం చదువుకుని ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా 2 years కోర్స్ ఉన్నది ఫైనాన్స్, లేదా క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, లేదా బిజినెస్ ఫైనాన్స్, లేదా ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, లేదా ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, లేదా అగ్రికల్చర్ బిజినెస్ ఫైనాన్స్ చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మినిమం 2 years ఉన్నది. స్టాటిస్టిక్స్ కానీ, సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, బిగ్ డేటా అనలిస్ట్గా కానీ మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మనకు ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా హిందీ ట్రాన్స్లేషన్ మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా మనకి బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండి తీరాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్, లేదా ఇంగ్లీష్, లేదా ఎకనామిక్స్, లేదా కామర్స్ విత్ హిందీ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అట్ బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ అడుగుతున్నారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ, లేదా హిందీ ట్రాన్స్లేషన్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ అండ్ అలానే ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అనేది April 13th తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రాగానే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా నేనైతే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నట్లయితే వీలైనంత తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. March 31st 2024ని బేస్ చేసుకొని మనకైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. ఇక్కడ యాజ్ పర్ రూల్స్ అని చెప్పేసి మనకు మాట్లాడారు. నార్మల్గా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫుల్ లెంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఫస్ట్ phase 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 పేపర్స్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. phase 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వారికి phase 2 కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఇందులో కూడా మనకి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. phase 2లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకొని క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇవి ఆఫీసర్ క్యాడర్ జాబ్స్ కాబట్టి మనకి మంచి పే అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఉండొచ్చు. సో మినిమం మనం శాలరీ చూసినట్లయితే వితౌట్ అకామిడేషన్ 1,49,500 వరకు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఉండే ప్లేస్ని బట్టి మనకి శాలరీ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్గా 1.5 lakh అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది శాలరీగా. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి, ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 100 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. సో ఈ పర్టికులర్ షార్ట్ నోటీస్ ద్వారాగా మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రాగానే ఫుల్ లెంత్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.